హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఈరోజు మా మమ్మీ డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాము. అందరూ విన్నారు కదండి, మా పొట్టి వాయిస్ చాలా క్యూట్గా మాట్లాడింది కదా. దానికోసమైనా లైక్ చేయండి, కంప్లీట్గా వీడియో అంతా చూడండి. ఈరోజైతే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. అంటే పెసల బియ్యం మరుగు ఉంటుంది కదా, అదైతే ఉప్మా చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా మీతో ఈ రెసిపీ అయితే షేర్ చేసేసుకుంటాను. కంప్లీట్గా వాచ్ చేయండి. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, అల్లం తరుగు, తర్వాత పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకొని తర్వాత కరివేపాకు వేసేసుకుంటాము. ఆ తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ మురుము తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం అనమాట. ఈ అంటే ఈ పోపు దినుసు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెజర్మెంట్ చూసుకొని వాటర్ వేసుకొని నార్మల్ రెగ్యులర్గా మనం వరినొక్క ఉప్మా అది చేసుకుంటాం కదండి, అదే ప్రొసీజర్. తర్వాత ఏంటంటే నేను ఎంత తీసుకున్నానో దాని కన్సిస్టెన్సీ బట్టి నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు అదేంటంటే ఆ మురుము తీసుకొని ఈ వాటర్ వేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ మురుము వేసేసాను. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అవి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం చూసుకొని సిమ్లో పెట్టుకొని దాని మీద మూత పెట్టేస్తాం అనమాట. చూసారా, ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేస్తాము. కావాలంటే మన దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసేసుకోవడమే. తర్వాత ఏంటంటే దీంతో పాటు పల్లి చట్నీ కూడా చేశానండి. అంటే ఓన్లీ ఉప్మా తినాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా, సో దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ చేసేసాను సింపుల్గా. ఆ పల్లి చట్నీకి కొంచెం తిరువాత పెట్టేస్తున్నాను సింపుల్గా అనమాట. అదేంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదైతే సింపుల్గా తాలింపుల కోసం అయితే నేను ఈ చిన్న కళాయి వాడతానండి. చాలా హ్యాండీగా ఉంటుంది ఇది యూస్ చేసుకోవడానికి. ఇప్పుడైతే చట్నీకి తాలింపు వేసేసాను. దీంతో బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ లంచ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. చట్నీ చూసారా, అంటే కొంచెం క్వాంటిటీ, ఉప్మా తక్కువ కదా, సో కొంచెం క్వాంటిటీలో చేసేసానండి. తర్వాత మేము ముందుకు ఇంకా అన్నవరం అది వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి, తప్పకుండా మొత్తం అన్నీ చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండాను. ఆ తర్వాత ఏంటంటే చట్నీ అయిపోయింది, ఉప్మా అయిపోయింది. ఇదేమో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారికి పూజ చేశారండి ఇవాళ. చాలా బాగా చేశారనమాట. మమ్మీ ఏమో అది వీడియో షేర్ చేశారు. మమ్మీ డాడీ టెంపుల్కి వెళ్ళారనమాట, సాటర్డే కదా. వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసేసుకొని వచ్చి అదే నాకు వీడియో పెట్టారనమాట. నేను ఎలాగో అక్కడికి వెళ్ళలేదు కదా, చూస్తాను కదా అని మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి నేనైతే వీడియో అయితే మీకు యాడ్ చేశాను. అందరూ చక్కగా తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, ఆ గుడి దగ్గర అమ్మవారు కూడా ఉన్నారనమాట పక్కన. చాలా బాగుంటుందండి గుడి మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదే మొన్న మీకు విగ్రహం ప్రతిష్ఠ గురించి చూపించాను కదండి, ఆ వెంకటరమణ మూర్తి పెట్టారు కదా, అదేమో మీకు షేర్ చేసుకున్నాను కదా, ఆ పక్కనే అనమాట అమ్మవారు కూడాను. చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా. పూజ చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగా చేశారటండి. మమ్మీ చెప్తున్నారు కదా, పొద్దున్న ఈ మంత్రాలతోటి మొత్తం చాలా బాగా చేశారండి పూజ అయితే మాత్రం. ఆ తర్వాత ఏంటంటే నా లంచ్ రెసిపీలోకి వచ్చేస్తే రసం పెట్టేశానండి. ఆ గిన్నెలో కొంచెం చింతపండు వేసుకొని బాగా కడిగేసిన తర్వాత కొంచెం సరిపడా వాటర్ వేసుకొని నార్మల్ రెగ్యులర్గా అందరూ పెట్టుకున్నట్టు ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసేసి కొంచెం మరిగిన తర్వాత తిరువాత పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే ఈ డైలీ రసం మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే తినే ఫుడ్ కంప్లీట్గా ఉండాలి అంటే ఈ రసం అనేది ఉండాలి. రసం కూడా చాలా మంచిది కదండి డైజెషన్కి. దాంట్లో మనం ఎక్కువ క్వాంటిటీలో వాము ఇవన్నీ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రసం. మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. నేను ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు వేస్తాను టమాటా అనేది పీసెస్కి కట్ చేసేసుకొని. అంటే టమాటా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అప్పుడు మనం చింతపండు అనేది తగ్గించుకొని వేసుకుంటే మంచిది కదా. సో మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సరే కొంచెం నేను వాము కూడా వేసాను. మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి మనకి చారు అనేది బాయిల్ అవుతున్న టైంలోని. తర్వాత ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనమాట. ఇంకో పక్క ఏంటంటే నైట్
కొమ్ము శనగలు ఉంటాయి కదండి, అవి అయితే సోక్ చేసేసుకున్నాను వాటర్లోని. తర్వాత కుక్కర్ పెట్టి నేనైతే కుక్కర్లోనే కుక్ చేస్తానండి, ఎందుకంటే ఇలా కుక్కర్లో కుక్ చేస్తే మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని అంటే ఇది నేను చారుకి తిరువాత పెడుతున్నానండి. ఆ తర్వాత ఏంటంటే కర్రీ చేసుకుంటానండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఈలోపు హస్బెండ్ ఏమో చాయ్ పెట్టమంటే చాయ్ పెట్టేశాను. మీకు తెలిసిందే కదంటే రెగ్యులర్గానే ముందు డికాషన్ మరిగిన తర్వాత నేను పాలు వేస్తాను. ఈ చాయ్ పెట్టేసి తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. చెప్పాను కదా కొమ్ము శనగలు అవి నైట్ సోక్ చేసుకొని ఉంచుకున్నాను. అంటే నైట్ బాగా సోక్ అయ్యాయి అనుకోండి, మార్నింగ్ మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. డైరెక్ట్గా కుక్ చేస్తే అవి అంత బాగా బాయిల్ అవ్వవు. సో నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బాగా బాయిల్ అవుతాయి. ఈ లోపేమో చాయ్ మరుగుతుంది. తర్వాత ఏంటంటే వాటికి కావాల్సిన అంటే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొంచెం జింజర్ అనేది గ్రేట్ చేశాను అనమాట. అంటే డైలీ మార్నింగ్ ఇలా జింజర్ టీ తాగామనుకోండి కొంచెం రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అందువల్ల నేనైతే ఇలా డైలీ మార్నింగ్ కంపల్సరీగా జింజర్ వేస్తానండి. ఈవినింగ్ కావాలంటే ఇలా చేసుకుంటాను. మనం మసాలా టీ అంటే కొంచెం పెప్పర్ ఇవన్నీ వేసుకుంటే ఎప్పుడైనా మనకు కోల్డ్ అది ఉన్నప్పుడు అలా ప్రిపేర్ చేసుకొని తాగితే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుందండి. వీలుంటే ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం. ఇదంటే దగ్గరగా అయిపోయే లోపు నేను ఏంటంటే 2 గ్లాసెస్ అంటే మెజర్మెంట్తో అయితే నేను కరెక్ట్గా చేయగలను. మెజర్మెంట్ లేకపోతే మాత్రం ఎక్కువ తక్కువ అయిపోతాయి. సో అందుకని ఏ గ్లాసెస్తో తీసుకుంటానో ఆ గ్లాసెస్ తోటే మిల్క్ తీసేసుకుంటాను. సో తర్వాత ఏంటంటే ఇది డికాషన్ దగ్గరగా అయిపోయిన తర్వాత పాలు వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. చాయ్ అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్లోని నేను తిరువాత పెట్టుకున్నాను కదండి రసంకి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కర్రీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఇది ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం అది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. అది హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న టమాటో మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకోనమాట. అంటే ఆల్రెడీ నేను మసాలా పేస్ట్లోనే టమాటా అన్నీ వేసేసి పేస్ట్ చేసేస్తాను. అంటే ఇలా మసాలా పేస్ట్ వేసి చేస్తే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అలా చేసేస్తున్నాను. మసాలా అంతా మంచిగా వేగినప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి అవి ఏం అవసరం లేదు. సో ఇలా వేసుకుంటే ఇలా కుక్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్దండి. మసాలాతో టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం నేనేంటంటే కరివేపాకును ఉల్లిపాయలు వేసుకున్నానండి. బాగుంటుంది కర్రీ ఇలా చేసుకుంటే. మనం ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి మనకి వేవి కనిపించవు అనమాట. కొంచెం ఉల్లిపాయలు టమాటా కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాను కదండి కొమ్ము శనగలు ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేశానని, అవి వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకోండి. చాలా టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా హ్యాపీ వాయిస్ మీకు ఎలా అనిపించిందండి? మా హ్యాపీ వాయిస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. తన కోసమైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలామంది స్కిప్ చేసేస్తున్నారు, ఆ వీడియో అంతా కంప్లీట్గా చూడట్లేదు. హ్యాపీ మీ అందరితో ఏదో చిన్న మాట చెప్తుందంట, వినండి. బాగా ఎంజాయ్ చేయండి. మా పెద్దమ్మ వీడియోని సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇవన్నీ చేసేయండి. ఇంకా నా క్యూట్ వాయిస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానే. ఇంకా మీ ముందుకు వస్తున్న వీడియోస్ అన్నీ డివోషనల్ అన్నవరం ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. కొంచెం లేట్గా వచ్చినా మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకు అన్ని ఊళ్ళు మేము వెళ్ళేవి చూపిస్తాను. మీరు చూడలేని ఊళ్ళన్నీ మేము చూపిస్తాం మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.